ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో ఈ దీక్ష రైతులకు మేము అన్ని చేసినాం అన్న వైపున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్తున్నారు, వాళ్ళు రుణమాఫీని చాలా పెద్ద ఈవెంట్ కింద తీసుకున్నారు. మరి వాళ్ళు అన్ని చేసినామంటున్నారు, మీరేమో దీక్ష అంటారు. ఎక్కడ ల్యాబ్స్ కనిపిస్తున్నది? కొందరి ఎలక్షన్ తీసినట్టుగా నేను మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నా. ఓకే, 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇచ్చిందా? 3 లక్షల రూపాయల వరకు రైతాంగానికి వడ్డీలను నమ్మిస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? ఇవాళ రైతాంగానికి 10,000 రూపాయలు ఏం బిషాది 15,000 రూపాయలతో రైతు బంధు అని చెప్పిండు, ఇచ్చిందా? ఫసల్ బీమా యోజనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ కడతా అని చెప్పిండు, కట్టిందా? ఇవాళ ఏమి ఇచ్చిందని చెప్పి చివరికి ఇది కూడా రైతు రుణమాఫీ కూడా ఏ రైతుకు ఆ రైతు బ్యాంకుల వల్ల 3 లక్షలు ఉందా, 1 లక్ష ఉందా అని అక్కర్లేని సబ్జెక్ట్. 2 లక్షల వరకు 2 లక్షల రూపాయల లోపు వరకు బేషరతుగా నువ్వు ఇవ్వాలి తప్ప నువ్వు చెప్పింది కొండంత నువ్వు చేసింది మాత్రం ఘోరంతా. అందుకని రైతులు ఇవాళ 45 నుంచి 55% వరకు రైతాంగానికి ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు, మేమనం కాదండి. వాళ్ళు 5 లక్షల లెక్క చెప్తున్నారు, 5 లక్షల రైతులకు ఇంకా కాలేదని వాళ్ళు లెక్క అంటున్నప్పుడు ఇలా వాళ్ళకు ఉండాలి కదా. మా మీద దాడి చేయడం కంటే నీవు రాహుల్ గాంధీ గారి చేత ఈ రైతు డిక్లరేషన్లో చేసినావు కాబట్టి నీ పరువు పోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి, రైతులలో రేపు అసహించుకునే ఆస్కారం ఉంది కాబట్టి, రేపు కేసీఆర్ను రైతులను మాఫీ చేయకపోతే బొందబెట్టిందో రేపు నిన్ను కూడా అంతనే పెద్ద ఎత్తున బొందబెట్టే ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే ఆ బొంద పెట్టకముందే, అసహించుకోకముందే, రైతు ఊసులు తగలకముందే బేషరతుగా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరావు గారు చెప్పిండ్రు ఇంకా ఇవ్వాలి మేమని చెప్పి, ప్రాసెస్లో ఉందని చెప్పి స్వయంగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పిండ్రు, స్వయంగా అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ శశభిషాలు పక్కకు పెట్టి వెంటనే రైతాంగానికి రుణమాఫీ చేయమని కోరుతున్నాం. సో వాళ్ళు ఏమంటున్నారు, ఒక పాయింట్, ఫైనాన్స్ మినిస్టర్గా మీరు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక ఫైనాన్షియల్ లెక్క చెప్తున్నారు. 30,000 కోట్లు మేము కిస్తులకే కడుతున్నాం, మొత్తం అప్పుల్లో ఉంది, అయినా కూడా మేము 18,000 కోట్ల మాఫీ ఏకకాలంలో చేయగలిగినాం. ఇది మా పరిపాలన. గతంలో కేసీఆర్ 4 విడతలు 1 లక్ష రూపాయలను ఆయన చేయలేకపోయిండు, మేము చేసినాం. నేను ఏమంటున్నా, మేము అన్నాను ఎన్నికల ముందు అంత పెద్ద మనసు ఉంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి, పెద్ద తురుంకాన్గా చెప్పే ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేయలేకపోయిండు. రేవంత్ రెడ్డి ఈ దివాలా తీసిన ఈ ఆర్థిక వ్యవస్థలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది వట్టి బూటకం అంటే మేము ఇచ్చి తీరుతామని చెప్పి ఆయన అనడమే కాకుండా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. అబద్ధాలను మాత్రమే ప్రజలు నమ్ముతారని, ఇవాళ అట్లాంటి రాజకీయ నాయకులు ఇష్టపడతారని చెప్పిండు. ఆ అబద్ధాలు చెప్పినట్టుగా ఇప్పుడు కనపడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు. 100% మీరు చెప్పింది కరెక్ట్. ఇవాళ ఈ ఒక్కటి కాదండి, రైతులకు ఇచ్చిన హామీ మాత్రమే కాదు, మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయలు కావచ్చు, ఇవాళ ఆడబిడ్డల పెళ్లి కోసం తులం బంగారం కావచ్చు, ఇట్లా చెప్పుకోకపోతే 100 ఉన్నాయి. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలకు పనులు ఇవాళ చేసి పెట్టడం ఇలా జయజమ్మనితో కూడా కాదు. అంటే రేవంత్ రెడ్డి ఏమనుకుంటే సక్సెస్ఫుల్గానే మోసం చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇవాళ ఒక్క రోజుతో అయిపోద్దా, నెక్స్ట్ ఏమైనా ఉందా సార్ కార్యాచరణ? మా పార్టీ ఉన్నదే ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాల మీద కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బీజేపీ సీనియర్ నాయకులంతా చేస్తున్న దీక్ష, చూస్తూనే ఉండండి మనతో.